ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి యొక్క ఉపవాస కూడికల్లో మనం ఉపవాస గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఉపవాసము, ఫాస్టింగ్ అనేటువంటి అంశంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. మన మూలవచనం అయినటువంటి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించావు. ఎందరైతే ఏకీభవించారో వారందరినీ దీవించండి. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రతిష్ఠించాలంటే పెద్దలందరినీ సమకూర్చాలంటండి. కాబట్టి ఈ రోజున చూసినట్లయితే ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటిలో సోఫా సెట్ ఉండాలి, డైనింగ్ టేబుల్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, A to Z అన్నీ కూడా సమకూర్చుకుంటాం. ఏది లేకపోయినా కూడా లోటు అనిపిస్తూ ఉంటుంటాం. మరి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం, దేవుని నామాన్ని మహింపరచడానికి వచ్చినటువంటి మనం, మన హృదయం సిద్ధంగా ఉన్నదా? మన హృదయం దేవునికి సమీపంగా ఉన్నదా? మన హృదయం సిద్ధపడి ఉన్నదా అని ఒకసారి మనం ఆలోచన చేసుకోం ఎప్పుడు కూడా. అంతే కదండి. హౌస్ మరి నూతన హౌస్ కట్టుకున్నాం కాబట్టి పాత ఏమి పట్టుకెళ్ళకూడదు. నేను ఇక్కడ చాలా చూస్తుంటాను హైదరాబాద్లో. కొత్త హౌస్ ఏదైనా కొనుక్కుని వెళ్తుంటే పాత ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్లు కానీ, పాత డైనింగ్ టేబుల్ కానీ, పాత ఏమి కూడా మంచిగానే ఉంటాయి, బాగానే ఉంటాయి, రిచ్గానే ఉంటాయి. కానీ కొత్త ఇంట్లోకి పాతది తీసుకెళ్ళకూడదు అనుకుంటుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మాట ఉంది, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం వేయకుడి, తిత్తి పిగిలిపోతుంది, పాడైపోతుంది అని ఉన్నదనమాట. సో ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, గమనించదగ్గ విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా చాలా ఈ కొత్త జీవితంలోకి ఏం చేస్తున్నామంటే పాత తలంపులు తీసుకొస్తూ ఉన్నాం. ఎవడైనా క్రీస్తునందరిన వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, సమకూర్పు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సమకూర్చుకోవాలన్నీ కూడా. రోజున మనం చూస్తామంటే చీర ఉన్నది, ఈ చీర మీదకి ఏ కలర్ జాకెట్ అయితే సెట్ అవుతుందని సమకూర్చుకోవటానికి ఈ షాపు కాకపోతే ఆ షాపు, ఆ షాపు కాకపోతే ఈ షాపు, అన్నీ తిరిగి ఎక్కడ దొరుకుతుందో ఖచ్చితంగా దాని మీదకి మ్యాచింగ్ మాత్రమే తెచ్చుకుంటాం. రెండోది అయితే సెట్ అవుతుంది, మనకి కలర్ రాదు. ఈ కట్టుకోవటం చీరన్న కట్టుకోవటం మానేస్తాం, కానీ పిల్లరా ఆ మ్యాచింగ్ జాకెట్ లేకపోతే చీర కట్టుకోం. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నాం, మనం మ్యాచ్ అవుతున్నామా? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, మనం మ్యాచ్ అవుతుందా? మన యొక్క భక్తి, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన మ్యాచింగ్ అవుతుందా లేదా? మనం ఎప్పుడు పరిశీలన చేసుకోం. ఎలా ఉన్నా పర్లేదండి, వెళ్ళొచ్చేస్తాం. పిల్లలు గమనించాలి. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకుని నేను కింద బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే బాగుంది అంటారు అందరూ. అదే వైట్ షర్ట్ మీద కింద రెడ్ ప్యాంట్ వేసుకుని వెళ్ళానుకోండి, ఎట్లా ఉంటుంది? ఆలోచన చేస్తారా? మ్యాచ్ అయిందా? అంటే మ్యాచింగ్ లేనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే చూసేవాళ్ళకి వింతగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మనం వెళ్తాం, ఒంటి నిండా నగలు వేసుకుంటాం. ఏమిచ్చి నీ రుణము తీర్చున్నదేవా, నా దగ్గర ఏమున్నాయి వెండి బంగారాలు అంటాం. పైనుంచి కిందకి వేసుకుంటాం, కానీ నా దగ్గర ఏమి లేవు అంటాం. అంటే మనం పాడిన పాటకి మన జీవితానికి ఏ విధమైనటువంటి పొంతన లేదనమాట. పేరు చూస్తే సంతోషమ్మ, పిల్లలు గమనించాలి. కానీ ఇప్పుడు కూడా సంతోషం అనేటువంటిది ఆ జీవితంలో కనిపించదు. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించడం లేదు. గమనించాలి ప్రియులారా, మనకి పేరుకు తగినటువంటి జీవితం మనం జీవించాలి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నేను విన్నాను. ఏంటంటే చనిపోతున్నటువంటి వాళ్ళని ఏదో కరెంటు పెట్టి ఒక 5 నిమిషాలు ఆపొచ్చంట. అసలు ఆయన అనుభవం ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ మాటలను సేకరించినట్లయితే చనిపోయిన తర్వాత 2 మాటలు అడుగుతారంటండి. అక్కడ ఏంటంట, నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతారంట. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నీ జీవితం యొక్క పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? మెయిన్ అది జీవితంలో. మన జీవితం యొక్క పరమార్థం మనం తెలుసుకోలేదంటే పిల్లరా, ఎంత జాబ్ చేసినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఇల్లులు కట్టినా, ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంత చేసినా మన జీవితం యొక్క పరమార్థం తెలుసుకోకపోతే అసలు ఎందుకు పంపాడు దేవుడు మనల్ని ఇక్కడికి, ఎందుకు వచ్చా మనం ఇక్కడ అనే ఉద్దేశం తెలియకపోయినట్లయితే ఎంత ఉపవాసాల నుండి ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా వృధా అయిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్కి వెళ్ళారు, ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి గ్రాసరీస్ అన్నీ అయిపోయినాయంటే సరుకులు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంట్లోను ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, ఇవన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి మీరు వెళ్ళారు. కానీ వెళ్ళి మర్చిపోయి వచ్చేసారనమాట. అంటే నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు నన్ను షాప్కి పంపినప్పుడు మర్చిపోయి వచ్చేసేవాడు అనమాట. అసలు ఎందుకు వెళ్ళావరా, ఎందుకు వచ్చావని చెప్పి తిట్టేవారు అనమాట. అంటే మన వెళ్ళిన పర్పస్ మర్చిపోయినట్లయితే అసలు ఎందుకు వెళ్ళి వచ్చినట్టు, వచ్చాం కరెక్టే, కానీ అసలు పర్పస్ మర్చిపోతే. కాబట్టి ఈరోజున ఈ పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, పరాయి దేశంలో ఉన్నాం ప్రియులారా, మన పురమిది కాదు, పరలోకంలో ఉంది మన పురం అని చెప్పి అందరికీ తెలుసు. ఏముందిలేండి, శాశ్వతం కాదులేండి ఈ లోకం, ఏముందిలేండి ఇక్కడ ఏముండదు, సంపాదించినాను, అందరికీ తెలిసి ఈ విషయం. కానీ మరి ఎందుకని కష్టపడుతున్నారండి? తెల్లవారి దగ్గర లేచినప్పటి నుంచి ప్రతిది కూడా పేరు కోసం, ప్రతిష్ట కోసం, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప ఎవరికైనాను దేవుణ్ణి సంతోషపెడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవునికి ఒక నలుగురిని పరిచయం చేద్దాం, దేవునికి కాదు దేవుడినే వాళ్ళకి నలుగురికి పరిచయం చేద్దాం, సర్వాంతర్యామి దేవుడు, ఆయన గురించి చెబుదాం అని ఒక గోల్ ఉంటుంది ఎవరికన్నాను. నా జీవితంలో దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? ప్రియులారా, ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఎందుకని ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడటానికి. అలాగే మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది, ఎందుకని బట్టలు ఉతుక్కోవటానికి. అంతేకాని అందులో పిల్లలు పాత సామాన్లు పట్టుకెళ్ళి మీరు అందులో పెట్టుకున్నారనుకోండి, బాగుంటుందా? లేకపోతే మీరు డబ్బులు కట్టలు పట్టుకెళ్ళి అందులో పెట్టుకున్నారనుకోండి, బాగుంటుందా? దాని పర్పస్ ఏంటంటే మీరు బట్టలు వేస్తే, మాసిపోని బట్టలు వేస్తే అది శుభ్రంగా ట్విస్ట్ చేసి మడత పెట్టి చక్కగా ఉతికి ఎండబెట్టేస్తుంది అనమాట. అది దాని ఉద్దేశం. మీరు అందులో డబ్బు కట్టలేసినా కూడా అదే పని చేస్తుంది అది. ఎందుకంటే దాని పర్పస్ ఏంటంటే ఉతికి ఇవ్వటం. మీరు అందులో డబ్బులు వేసారా, బట్టలు వేసారా, లేకపోతే ఇంకోటి ఏం వేసారా అనేది దానికి అనవసరం. దాని పర్పస్ ఏంటి? ఖచ్చితంగా ఏం వేసినా సరే ఉతికేసి ఇచ్చేసేయాలి అనుకుంటుంది అనమాట. అంటే దాని పర్పస్ దానికి తెలుసు, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ మన పర్పస్ ఏంటి? మనిషే పర్పస్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకనంట మన పోలికి చెప్పిన మన స్వరూపం అందు నరులను సృష్టిందామని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఎందుకని? చక్కగా రోజు మాట్లాడదామని చెప్పి, ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుందారని చెప్పి, ఒక సన్నిహిత బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుందారని చెప్పి దేవుడు అనుకున్నాడు. మరి ఈ రోజున మనిషి చూసినట్లయితే దేవునికి దూరంగా పారిపోతానే ఉన్నాడు. అలానాడు ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా పారిపోతానే, పరుగులు తీస్తానే, వెళ్ళిపోతానే ఉన్నాడు. గమనించాలి. మత్తయి సువార్త 9:14 ఒక మాట ఉన్నది. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయించున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారు అంటాడు. గమనించాలి ప్రియులారా, మన దృష్టిలో ఎప్పుడు కూడా ఉపవాసం చేస్తేనే దేవునికి సమీపంగా ఉన్నట్లు, మన దృష్టిలో ఎప్పుడు కూడా ఈ పైకి ఏదైతే కనిపిస్తుందో అది చేసినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు మనల్ని హత్తుకుంటాడో అనేటువంటి ఆలోచనతో చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. ఈ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరొకసారి మనల్ని ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. ఎంతవరకు దేవునికి మనం సమీపంగా ఉంటా ఉన్నాం, ఎంతవరకు మన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతూ ఉన్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుడు తన స్వరూపమందు నరుడి సృష్టించాను, దేవుని స్వరూపమందు వారిని సృష్టించాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకనంటే దేవుడిలాగా ఆలోచిస్తావని, దేవుడిలాగా ఏలుబడి చేస్తావని, దేవునిలాగా నీవు కూడా ఉంటావు అని చెప్పేసేసి అనమాట. ఆయన కుడి పార్శ్వందు నువ్వు కూర్చుంటావు అని చెప్పేసి. ఈ మాటలు వింటున్నటువంటి మనలో చాలామంది కూడా జీవితంలో మరి పర్పస్ని తెలుసుకోకుండా అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తూ ఉన్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవిత ఉద్దేశం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా ఎప్పుడు వేసుకుని ఉండరు. పుట్టాం కాబట్టి పెరగాలి, పెరిగాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి, పొద్దుటే బ్రేక్ఫాస్ట్ తినాలి, మధ్యాహ్నం లంచ్ తినాలి, సాయంత్రం డిన్నర్ చేయాలి, తిన్నామా, పడుకున్నామా, లేచామా, అంతే. కానీ దేవునికి ఎంత మహిమపడుతున్నాం, దేవునికి ఎంత మహిమార్థంగా జీవించాం, దేవునికి ఎంత దగ్గరగా జీవించాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి రీతిలో మనం చూడండి. జిమ్లో ఒక ఫోటో ఉంటుంది అనమాట. ఏంటంటే 6 ప్యాక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటో పెడతారు. ఎందుకనంటే ఆ వ్యక్తి రూపంలోకి మనం మార్చబడాలి అనేటువంటి ఉద్దేశం కలుగుతుందని చెప్పి.
చాలామంది ఆ ఫోటోని చూసిన వెంటనే ఏం చేస్తారంటే ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటారు, నేను కూడా అలాగ అవ్వాలని చెప్పి. అయిపోతారా? వెంటనే అవ్వరు, కానీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని అటువంటి రూపంలోనికి రావడానికి ఆహార నిశలు ప్రతిరోజు వర్కౌట్ చేస్తూ చెమటను కారుస్తూ కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఆ ఫోటోలో ఉన్నటువంటి బాడీ షేప్ ఏదైతే ఉందో అది మనం పొందుకోగలుగుతాం. అసాధ్యమా? కాదు, సుసాధ్యమే. ఎప్పుడు ఆ డ్రీమ్ కలిగి ఉండి దానికి తగినట్టుగా వర్కౌట్ చేసినట్లయితే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుని సన్నిధిలోకి సమకూర్చాలి. కాబట్టి మనసులో మాత్రం అనుకుంటే సరిపోదండి, దానికి తగినట్టు వర్కౌట్ కూడా చేయాలన్నమాట. నేను ఇలా సన్నబడాలి అని అనేసుకుంటాం, అందరూ అనుకుంటారు, కానీ ఎవరు ఎందుకని మనసులో అనుకుంటారు కానీ దాన్ని కార్యరూపంలో చేయరనమాట. వినుటుగా మట్టుకు విందరే కానీ దాన్ని గ్రహింపరని దేవుడు చెప్తున్నాడు. వింటారు అందరూ కూడా, దాన్ని గ్రహించరు. గ్రహించిన వారు ఏం చేస్తారంటే కార్యాచరణలో పెడతారు, జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూసుకుంటారనమాట. ఇక్కడ పరిచయులు వీళ్ళంతా కూడా ఉపవాసం చేస్తున్నారంటండి. యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా మేమంతా ఉపవాసం చేస్తూ ఉంటుంటాం తరచుగాను అంత మాటను, కానీ శిష్యులేంటి ఉపవాసం చేయరు అని యేసుప్రభువుని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే యేసుప్రభువు ఏమంటాడంటే, యేసు పెండ్లి కుమారుడు, మత్తయి సువార్త 9:15 పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ప్రియులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీరు మరి ఎందుకని ఉపవాసం చేస్తూ ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఉపవాసం చేస్తారంటే ప్రతి నెల చేయాలి కాబట్టి చేస్తున్నామండి, ప్రతి వారం చేస్తున్నాం కాబట్టి చేస్తున్నామండి, ఇటువంటి ఆలోచన కాదు. ఒక తీర్మానంతో మనం ఉపవాసం చేయాలన్నమాట, ఒక పర్పస్ తోటి ఉపవాసం చేయాలన్నమాట. వీళ్ళు తరచూ చేస్తున్నారండి ఉపవాసం, ఎందుకంటే తెలీదు. అప్పుడు దేవుడు చెప్పాడు, పెండ్లి కుమారు ఇంట్లో ఉంటే ఎవరు పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఉపవాసం ఉంటారు? ఎవరన్నాను? ఖచ్చితంగా ఉండరు. అంత సంతోషం సమాధానం ఉంటుంది, ఎందుకంటే పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నని సేపు. తర్వాత పెండ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, వెలుగు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ చీకటి ఆవరిస్తుంది, వెలుగు ఎప్పుడైతే మాయమైందో అక్కడ అంధకారం ఆవరించి ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవు గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుము. వెలుగు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వెలుగు అనగా దేవుడు, యేసు నేనే వెలుగై ఉన్నానని చెప్తాడు దేవుడు. కాబట్టి వెలుగుండగా మన జీవితంలో, సమయం ఉండగా మన జీవితంలో, బలం ఉండగా మన జీవితంలో, శక్తి ఉండగానే దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి, తెలుసుకోవాలి, మహింపరచాలి. మన జీవిత ఉద్దేశం ఏంటన్నది. చాలామంది ఉద్దేశం ఏంటంటే, అమ్మయ్య పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినండి, నా జీవితం ధన్యమైపోయింది, మంచి పెళ్ళిళ్ళు చేశాను, మంచి ఇల్లులు కట్టించాను, మంచి గిఫ్ట్లు ఇచ్చాను, అలాగే మంచి స్థితిలో వాళ్ళని చదివించగలిగాను, మంచి స్థితిలో వాళ్ళని చూస్తూ ఉన్నాను, నా జీవిత లక్ష్యం అయిపోయింది. ప్రియులారా, మంచిదే, కాదనట్లేదు, అది కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి కార్యమే. కానీ అది ఫైనల్ మాత్రం కాదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అది ఫైనల్ కాదు. దేవుని యొక్క ఉద్దేశం మన యందు పరిపూర్ణమైనదా? మన జీవిత పరమార్థం మనం తెలుసుకున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. లేదంటే ఏదో వచ్చాము వెళ్ళామన్నట్టు అయిపోతుంది తప్ప మన జీవిత ఉద్దేశం నెరవేర్చబడదు. కాబట్టి దేవుడు తన పోలికలో చేసుకున్నాడంటే తనకులాగా ఉండాలనే కదండి. తనకులాగా తండ్రి కుడిపార్శ్వం కూర్చోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి వారిని దేవుడు తయారు చేశాడు. ఆయన మనకి స్థలం సిద్ధపరుస్తాకి వెళ్ళాడు. తనకులాగా తన తండ్రి కుడిపార్శ్వం మనం కూడా కూర్చోవాలని చెప్పేసి, తనకులాగానే ఉండాలి, తనకులాగానే ఆలోచించాలి, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కలిగి ఉండడని చెప్పి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేశాడు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. కాబట్టి ఈ రోజున సమకూర్చగలుగుతున్నారా? మీ ప్రాణ ఆత్మ దేహములను దేవుని మందిరములో దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారా? మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, బాడీ ప్రజెంట్ ఉంటుంది. మనసులు మాత్రం ఇక్కడే ఉంటాం, మనసులు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంటాయి. రేపు పరిస్థితి ఏంటి, దీని తర్వాత పరిస్థితి ఏంటి? మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసు మాత్రం మొత్తం అమెరికా అంతా తిరిగి వచ్చేస్తుంది. అక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఏంటి ఎవరో, ఈ మనిషి మాత్రం ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం అంతా తిరిగి వచ్చేస్తారన్నమాట. ఓవరాల్ వరల్డ్ వైడ్ ఎక్కడేం జరుగుతుంది అంతా కూడా ఇప్పుడు గమనించాలి. మన ప్రాణ ఆత్మ దేహములను అన్నీ కూడా దేవుని దగ్గర సమర్పించాలి, సమకూర్చుకోవాలి.
కాబట్టి అటువంటి సమకూర్పు లేకుండా చేసినటువంటిది భక్తి అయినా ఏదైనా కూడా, మీరు కర్రీ చేసినప్పుడు అందులో ఏ చిల్లీ పౌడర్ వేయకపోయినా, అంటే కారం, ఏ సాల్ట్ అంటే ఉప్పు వేయకపోయినా, ఏది లోపించినా కూడా అది లోపమే కనిపిస్తుంది కానీ సంపూర్ణమవుతుందా? అలా చేయండి. అది సంపూర్ణమైనటువంటి అవ్వదనమాట. ఏదో తక్కువ ఉంది, ఏదో తేడా కొడుతుంది అనిపిస్తూ ఉంటుంటుంది. ఆఫ్టర్ ఒక పూట కూరలోనే ఇంత సాల్ట్ తక్కువ అయితే మనకి ఏదో లోపం అనిపిస్తుంది. అసలు మన జీవిత పరమార్థాన్ని గుర్తించకుండా, మన జీవిత లక్ష్యాన్ని మనం ఛేదించకుండా, మన జీవిత లక్ష్యం ఏంటనేటువంటిది అర్థం చేసుకోకుండా మనం ముందుకెళ్ళిపోతుంటే, కుదిరితే పాట పాడదాం, కుదిరితే ప్రార్థన చేద్దాం, కుదిరితేనే, అంతేగాని రిస్క్ తీసుకోం మనం. అంతేగాని మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే మనం కూర్చుంటే మన జీవిత లక్ష్యం అయిపోదు. పిల్లలు జిమ్లోకి వెళ్ళి కూర్చుని వచ్చినంత రాని ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ ఫ్యాట్ కరిగిపోదు, ఆ పొట్ట తగ్గిపోదు. లేకపోతే ఏదైతే అతనిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఉన్నదో అది పోవాలంటే ఖచ్చితంగా చెమట ఓడ్చాలి, కష్టపడాలి. అప్పుడు తను అనుకున్నటువంటి రూపంలోకి తను మార్చబడతాడు. అప్పుడు సమకూర్చుకుంటాడు ఆయన. అంటే కోల్పోయింది, తన యొక్క బాడీ షేప్ ఏదైతే కోల్పోయాడో, తన యొక్క జీవితంలో ఏదైతే కోల్పోయాడో దాన్ని అంతా సమకూర్చుకోవాలి. ఆ యాక్టివ్నెస్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే పాటలు పడాలా, కష్టపడాలా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులరా, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలం పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు చేస్తారంటే ఉపవాసం? పెండ్లి కుమారుడు కొనిపోబడేటువంటి దినం వచ్చినప్పుడు వారు ఉపవాసం చేస్తారంటాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్న శాంతి, సమాధానం దొంగిలించబడినవా? ఈ రోజున మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెంచివేయబడాలంటే, ఆ ప్రతి సమస్య పరిష్కరించబడాలంటే, నా జీవితాల్లో కోల్పోయినటువంటి మరి ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి పొందుకోవాలి, సంపాదించుకోవాలంటే, దేవుని సన్నిధిలో మనం సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎంత అద్భుతమైన విషయాలు చూడండి. సమకూర్చుకోవాలంటే మనం అంతా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎదురు తిరిగినా, సతానుగాడు ఎదురు తిరుగుతుంటుంటాడు, నిరంతరం పోరాటం చేస్తానంటుంటాడు, ఎన్నిసార్లు ఓడిపోయినా సిగ్గుంటాడు, మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు, ఎప్పటికైనా నిన్ను ఓడించాలని, ఎప్పటికైనా నిన్ను పడగొట్టాలని. యుద్ధం యెహోవాదే, మన పక్షమున దేవుడు ఉండగా మనకి విరోధి ఎవడు అని చెప్పి మీరు అనుకోవాలా. హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను మరి గెలిపిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఏ తెగులు నా గుడారమును సమీపించకుండా ఆయన నన్ను కాపాడుతాడు అని చెప్పేసేసి ప్రియులరా, దేవుడు కాపాడతాడని చెప్పి ఇష్టానుసారంగా తిరిగినట్లయితే, దేవుడు కాపాడతాడని చెప్పి వేగంగా వచ్చి లారీకి ఎదురెళ్ళిపోతే కాపాడతాడా? దేవుడు కాపాడతాడని చెప్పి సింహాల బోర్లోకి వెళ్ళిపోతే కాపాడతాడా? దేవుడు చెప్పినప్పుడు మాత్రమే చెయ్యాలి. సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనలతో చేసినట్లయితే ఖచ్చితంగా వరదిల్లం మనం. నిన్న మాకు ఫ్రిడ్జ్లో ఏదో రసం ఉంటే అది తీసి బయట పెట్టుకుని కొంచెం ఆగకుండా టైం అయిపోతుందని చెప్పి కూల్కున్నది తినేసాం. కోల్డ్ వచ్చేసింది, బాగాను జలుబు వచ్చేసింది. అంటే దీనికి తప్పు ఎవరిదే? మాదే. ఎందుకనంటే ఒక సిస్టమ్ ఉన్నది, దాన్ని తీసిన తర్వాత వెయిట్ చేసి దాన్ని నార్మల్ అయిన తర్వాత అప్పుడు అది తీసుకున్నట్లయితే అది హాని చేయదు. కానీ ఆ ప్రాసెస్ను మనం అధిగమించినప్పుడు, చేయవలసినటువంటి విధానంలో ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాసెస్ మనం ఫాలో అవ్వలేనట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటాం. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. పెద్దలు అంటే ఎవరంటే బ్రెయిన్ అన్నమాట. మనకి పెద్ద ఎవరు? తలకాయ, హెడ్. ఎవరండి మనకి? హెడ్. ఈ హెడ్లో ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఏం చేయాలంట? సమకూర్చాలంటండి. బ్రెయిన్ దేవుని మాటిని ఇలా చేసుకోవాలంటండి. ఈ బ్రెయిన్ని దేవుని అండర్లోకి తీసుకెళ్ళాలంటండి. హల్లెలూయా. ఆలోచనలు పరిగెట్టేస్తున్నాయండి బాబోయ్. అసలు ఏంటంటో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అసలు మైండ్ పని చేయట్లేదు. ప్రియులారా గమనించాలి, అదే చెప్తున్నాడు దేవుడు, సమకూర్చాలి. ఎవరిని? ప్రియులారా గమనించాలి, ఎవరినంటండి?
యెహోవాను బతిమాలుకుంటే దేశంలోని జనులందరూ మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. పెద్దలను, ఇది మనకి పెద్ద ఎవరో మైండ్ అనమాట, మనకి హెడ్ ఎవరో తలకాయలో బ్రెయిన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ని నానా విధాలుగా మరి ప్రయాణం చేయకూడదు, దేవుని అంటర్లోకి తీసుకొని రావాలన్నమాట. ఇది సమకూర్పు అంటేనే. కాబట్టి నా మెదడు నీ ఆలోచనలో పెడుతున్నాను దేవా, నా మైండ్ నీకు సమర్పిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలను, దేశంలోని జనులందరినీ మన బ్రెయిన్ని దేవునికి సమర్పించాలి, మన ఆలోచనల్ని దేవునికి సమర్పించాలి. మన ప్రాణము, మన ఆత్మ, మన దేహము, మన కాళ్ళు, మన చేతులు, చిన్నలో అంటే చేతులు, వేళ్ళు, సమస్తము కూడా దేవునికి సమర్పించాలి. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారుగా మనం ఉండగలుగుతాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు అలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తుంటుంటాయి. పెద్దలను, దేశంలో జనులందరినీ మీ దేవుడి యెహోవా మందిరంలో సమకూర్చుడి. కాబట్టి ఈ రోజున నీకున్న శరీరం దేవుని నామానికి ఉపయోగపడేటువంటి వస్తువుగా సమకూర్చుకున్నామా? నీకున్నటువంటి తలాంతు, నీకున్నటువంటి కాళ్ళు, నీకున్నటువంటి చేతులు, నీకున్నటువంటి స్వరము, నీకున్నటువంటి నాలుక, నీకున్నటువంటి గొంతుగా ఏదైతే ఉందో దాన్ని సమకూర్చి ప్రభు సన్నిధిలో పెట్టగలుగుతున్నామా? ప్రభుని పాదాల దగ్గర పెట్టగలుగుతున్నామా? ప్రభుని ప్రార్థించేటువంటి రీతిలో ఉంచగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియులారా. పాదాలు ప్రభు వైపు పరుగులు పెట్టాలి, చేతులు దేవుని వైపు ఎత్తబడాలి. హల్లెలూయా. మన స్వరము దేవుని వైపు ఎత్తబడాలి, దేవుని మహింపరచాలి. అది సమకూర్పు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దేశములోని జనులందరినీ అనగా దేహములోని ప్రతి పార్టును, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. కాబట్టి మన దేహం అంటే దేహం ఇదే శరీరం. ఈ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు, వేళ్ళు, ఇన్నర్ ఆర్గాన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నిటిని సమకూర్చాలన్నమాట. ప్రాణ, ఆత్మ, దేహమును ప్రభు దగ్గరికి తీసుకొచ్చి పెట్టి అప్పుడు ప్రభుని మహింపరచాలి. అది ఉపవాసం అంటేనే. కాబట్టి ఈరోజు మనం భోజనం మానేస్తాం, మన పని మనం చేసుకుంటుంటాం, భోజనం మానేస్తాం, ప్రయాణం చేస్తుంటున్నాం, పేరుకి ఏంటంటే ఉపవాసం అని చెప్పుకుంటాం. అడిగాడా దేవుడు మనల్ని అలా చేయమని? కౌంటింగా లెక్క పూర్తి చేసేసి 40 రోజులు చేయాలి కాబట్టి ఈ మధ్యలో ప్రయాణం చేయాలి, 10 రోజులు అటు ఇటు వెళ్ళాలి కాబట్టి భోజనం టైమింగ్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా గ్యాప్ ఇచ్చేసి సాయంత్రం తినేస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి 3 వరుస పెట్టుకుని ఫస్ట్ పొద్దుటేంటి ఇడ్లీ తినాలి కాబట్టి ఇడ్లీ తినలేదు, ఇడ్లీ తర్వాత ఏంటి లంచ్, అది తినలేదు కాబట్టి అది, సాయంత్రం ఏంటి డిన్నర్, ఈ 3 కలిపి ఒకేసారి తినేస్తాం. కానీ పొద్దు నుంచి ఏం తినలేదని మనం చెప్తాం, ఉపవాసం అంటాం, కౌంట్ చేసుకుంటాం. అక్కడ 40 రోజులు అయిపోయిందని చెప్పేసి ఇలా అడిగాడా దేవుడు? అటువంటి ఆ లెక్కల కోసము, అటువంటి కౌంటింగ్ కోసం మనం చేసినట్లయితే మన జీవితంలో ఏది పొందుకోలేము, అసలు ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోలేము మనం. అసలు దేవుడిని మోసం చేయలేము. మనుషులను మనం మోసగించవచ్చు, కానీ మన ఎమోషన్లతోటి, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలతోటి దేవుడిని మనసును తిప్పేయలేము ప్రియులారా. దేవుడిని మోసం చేయలేము మనం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సమకూర్పు అంటే ఏంటంటే మనకున్న ప్రతి శరీరంలో ప్రతి భాగము దేవుని మహింపరిచేటువంటి రీతిలో సమకూర్చుకోవాలి, దేవుని మహిమార్థంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బతిమాలుకునుటకై పెద్దలను, దేశంలో జనులందరూ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు, పిలిస్తే పలికేటువంటి దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎటువంటి ఉద్దేశంతో దేవుని స్తుతించగలుగుతా ఉన్నాం, ఎటువంటి ఉద్దేశాలతో దేవుని మహింపరచగలుగుతూ ఉన్నాం, మన అద్భుతమైనటువంటి రీతిలో దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో ఏదైనా కోల్పోయినట్లయితే, సమకూర్చుకోవాలనుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రాణ, ఆత్మ, దేహంలో సమర్పించి దేవునికి సమీపంగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజున ఉపవాసం అని చెప్పి పేరుకి చెప్పుకుంటూ మరి జీవితం అంతా కూడా, సమయం అంతా కూడా, ఆ రోజు బైబిల్ ఒక 2 నిమిషాలు కూడా చదవరు, ఉపవాసం అంటారు. ఆ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది ఉండదు, ఒక 2 నిమిషాలు కూడా ఉపవాసం అంటారు పిల్లల. అటువంటి వాటిని దేవుడు యాక్సెప్ట్ చేయడు, గమనించాలి. కాబట్టి సమస్తము సమకూర్చాలంట, నీ దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా హల్లెలూయా సమకూర్చాలంట దేవుని సన్నిధికి. హల్లెలూయా. సమకూర్చుడి. కాబట్టి పెద్దలందరూ అంటే మన బ్రెయిన్, హెడ్ కాడ నుంచి, టోస్ కాడ నుంచి
కాళ్ళు చేతులు ప్రతిదీ కూడా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మాత్రమే మన ప్రార్థనకు మనం జవాబు పొందుకుంటాం. హల్లెలూయా. మరి యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచని నమ్ముతున్నాను. ప్రార్థన చేయాలి ప్రియులారా, ప్రతి వారు కూడాను ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తావు. ఎందరైతే ఈ విషయాలు విన్నారో వారందరినీ దీవించమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.